పార్లమెంట్ నియోజకవర్గమైన ఉప్పల్ డిపో ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి రాజశేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, బీజేపీకి వెళ్ళి రామచంద్రరావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఎక్కువ పబ్లిక్ మొగ్గు చూపుతారని గురించి మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి? ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయినటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి కొత్తగా టీఆర్ఎస్ క్యాండిడేట్ నుంచి ప్రకటించినటువంటి మరి రాజశేఖర్ అనే వ్యక్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి సుపరిచితులు కారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గత 10 సంవత్సరాలుగా రాజకీయాల్లో పేరు సంవత్సరం సృష్టిస్తూ యువతకు ఆదర్శంగా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ఈ నియోజకవర్గం పోటీ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అతనికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఒక్క ఎమ్మెల్యేలు ఎట్లా గెలుతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఈరోజు ఎమ్మెల్యేలు ఓట్లు వేసే పరిస్థితి లేదు. కేవలం ఎమ్మెల్యే ఒక ఓటు ఉంటుంది. ఎమ్మెల్యేలతో పాటు ఎన్నుకున్నటువంటి వందలాది వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఏ పార్టీలో చేరలేదు, అక్కనెవరో. అదేవిధంగా సాధారణంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నియంతృత్వ పాలనకి వ్యతిరేకంగా ఖచ్చితంగా చర్మగీతం పాడాలంటే, ప్రజల తరపున ప్రజా సమస్యలు వినిపించాలంటే రేవంత్ రెడ్డి ఒకరికి సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అతనికి ఆశీర్వదిస్తారని చెప్పేసి నియోజకవర్గ ప్రజలు చాలా గట్టిగా ధీమాతో ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ గెలవదా? టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు లేవు. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినటువంటి వ్యక్తులు చూస్తూ ఉన్నాం. ఈరోజు మర్రి రాజశేఖర్ అనే వ్యక్తి ఇప్పుడు రాజకీయాలు లేడు. అతను ఎక్కడ ఉన్నాడో, ఏం చేసేవాడో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు ఎవరు తెలియని పరిస్థితి. కేవలం పార్టీ జెండా పైన వచ్చేసి కేసీఆర్ ని చూసి ఓటేయమని చెప్పేసి అడుగుతున్నటువంటి దీనమైన స్థితిలో ఉన్నదంటే దాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు జరుగుతూ ఉంది రాష్ట్రంలో కేవలం ఒక నియంత్రిత పాలన జరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుక రావాలి. ఆ ప్రశ్నించే గొంతుక రేవంత్ రెడ్డి ఉంటాయని చెప్పేసి మేము గట్టిగా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం. మీరు ప్రశ్నించే గొంతు అంటారు, ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో ఉండాలి. పార్లమెంట్ నుండి అక్కడేం ప్రశ్నిస్తాడు? పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి సమస్యలని ఇట్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా రాష్ట్రంలో కేంద్రంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేకంగా ఒక ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేస్తారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై నిలదీస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అన్న నువ్వు చెప్పన్నా, ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకు 7 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ? అతను స్థానికుడు కాదు. ఇక్కడ స్థానికుడు కాకుండా నాకు తెలిసినంత వరకు అయితే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్. మీకు ఉందా ఈ నియోజకవర్గంలో ఓటు ఇంతకు? ఉంది. మీరు చెప్పండి, ఇక్కడ పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారు? పార్టీలో అవకాశాలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అని ఉన్నాడు. రేవంత్ రెడ్డి అన్న మీద ఎక్కువ టాకింగ్ ఉన్నది. కొంచెం అన్న కూడా గట్టిగానే ఉన్నాడు ఇటు సైడ్ నుంచి అయితే. ఇక్కడ మల్కాజ్గిరిలో 7 సెగ్మెంట్లలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఒక్కటి ఎల్బీ నగర్ ఒక్కటే కాంగ్రెస్ గెలిచింది. ఆ ఎల్బీ నగర్ గెలిచిన కూడా ఇప్పుడు టీఆర్ఎస్కి వస్తున్నాడు. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా గెలుస్తారంటారు? అంటే ఇప్పుడు ఈ రోజులలో పార్టీల విషయాలు చూస్తే అందరు పైసల కోసం పనిచేసేటోళ్ళే ఉన్నారు. ఈ ఒక ఎమ్మెల్యేని చూస్తే ఇవాళ ఒక రోజుల 3 పార్టీలు మారిండు. అది పైసల కోసం మారే రాజకీయ నాయకులు అవసరం లేదు. రేవంత్ రెడ్డి అన్న నువ్వు ఎన్ని రోజులున్నా ఎప్పుడున్నా కూడా అంతమంది టీడీపీలో ఉన్నాడు. అది ఇక్కడ పార్టీ కాదు, మనం డివైడ్ అయిపోయినాం కాబట్టి నాదేదో నేను చూసుకోవాలి, నాదేదో నిరూపించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. ఆయన ఒక పులిలాగా గర్జించడానికి చేస్తున్నాడు కానీ ఆయనకు వెన్నంటే ఎవరు లేరు కాంగ్రెస్లో. నాకు తెలిసి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేకపోతే డీకే అరుణ కానీ వీళ్ళందరూ ఎట్లున్నారంటే ఏదో వస్తే చేద్దాం పరిపాలన, లేకపోతే అన్నట్టు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు డీకేఆర్ బీజేపీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు ఇక్కడ. అయినా మీరు ఎట్లా గెలుస్తారు? రేవంత్ రెడ్డి నాకు ఒక మంచి పేరు ఉన్నది. ఇక్కడ మల్లారెడ్డి కూడా మంచి పేరే ఉంది కదా ఎంపీగా గెలిచిన తర్వాత. మల్లారెడ్డి అన్నకంటే సరే ఇప్పుడు ఆయన చేస్తున్న పరిపాలన నచ్చకను కానీ తెలియదు. బయట ప్రజలలో మాత్రం బాగా రేవంత్ రెడ్డి అన్నకైతే సపోర్ట్ ఉన్నది. మరి రాజశేఖర రెడ్డి పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు? మరి రాజశేఖర రెడ్డి నాకు డౌట్ అయినది.